తీరా 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 వస్తుంది కనపడుతుంది దగ్గర ఇట్లా వీడి కింద తక్కువ ఉండే పెద్ద పెద్ద చేపలు అన్నీ కర్రం కొట్టుకుంటుంది అది కదిలి నరసింహ వచ్చేది నేను ముందుకు రావడానికి లేదు అట్టే కదిలేండి రా వచ్చినాయా మరి కొట్టుకోక చేపలు ఈతాయా రెడీ తీస్తే కొట్టుకుంటే చూపేది జంపర్ మే బంపర్ జంపర్ మే బంపర్ మనం లేమంటారా జంపర్ మే బంపర్ అనిల్ అనిల్ జంపర్ మే బంపర్ కవర్ లోపలి నువ్వు దెంకెళ్ళినా అన్ని చేపలు పడ్డాయి శిలు జాగ్రత్త ఎగిరి పడతాయి తలకాయ పెట్టుకోరా మామ నువ్వు బాగా తింటాయి ముళ్ళు గుచ్చుకుంటే కష్టపడి కూడా పడితే నా మాట ఎవరికి తినిపిస్తాను అసలు అనిల్ జంపర్ మే బంపర్ అనిల్ పూర్తి గంగాలి పెద్దది మన వచ్చిన ఆటోలో అరకిలో ఉంది పైన ఎంత బరువు గడ్డి ఉంది గుంతుంది రెండు అంగోడు చూస్తున్నాం చెత్తలో నా కొడుకులు ఎవరు ఉన్నారా పర్లేదు దింగుతా ఎగురుతున్నాయి బుస్సు ఒక్కటే లావుది కానీ అది సరిగా పోటీ కొంచెం నీట్ చేసుకోండి కవర్ బొక్క పడుతుంది అవి ఏం కలవలేరా వాటికి అవి ఏమంటాయి ఒకటే రెండు అయ్యో ఇక్కడ గుర్తుంది నువ్వు పడితే పడ్డావు కానీ ఒకటి వేవేలాడుతుంది ఆవిడ లోపలది అంటే ఒక్కటే ఉండిండవు తప్పించుకోండి మీ దగ్గర ఎన్నికిపోతున్నాయి వల్ల లేకొచ్చి అది ఇందా నాకు మిస్ అయింది అది నా చేత మిస్ అయింది వచ్చింది అడిగి అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి అన్ని మాట్లాడుతున్నాను దీంట్లో బాగా తెలిసింది నీకు అర్థం కాక బయట వాళ్ళ మీ దగ్గర అంటే చేత కాదు నువ్వు అన్నది కరెక్ట్ నువ్వు అన్నది కరెక్ట్ ఇంట్లో బయట పిల్లిరా చూడు నువ్వు రావాలా బొదుగుంది మొత్తం పక్క వచ్చిందంటే అదే
మాకు నిన్నటి మాదిరా ఇప్పుడు చేతిలో ఫోన్ లేదురా. అనిల్ పట్టుకోలేదు తీసిన వీడియోలో. అనిల్ చేపలు కవర్లు వేస్తుండు. అనిల్ పట్టుకోలే అది. చేప అయితే మొత్తం ఇట్లా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ కల్లుప్పు అయితే వేసి బాగా నీట్గా కడగాల 2 సార్లు. సాల్ట్ వేసి అయితే రుద్దడానికి తీసుకెళ్తున్నాం చేపల్ని. వేసి బాగా రుద్దాలి. తీస్తాం పో. వేయాలి. ముందు పడేవయో. వేసుకురుద్దాం. బాగా చేపలు బాగా తెల్లగా వచ్చేదాకా మళ్ళీ ఒకసారి చాలే. అయ్యమాకలే ఇంకా ఉప్పేసి బాగా రుద్దిన తర్వాత మసాలా అయితే కలుపుతాం. చూడండి, ఫస్ట్ దానికి తగినంత కారం అయితే వేస్తున్నాం. ఇప్పుడు సరిపోద్దా? తర్వాత కొంచెం పసుపు, తర్వాత అయితే ధనియాల పొడి మొత్తం వేసానా? మొత్తం చాలు. ధనియాల పొడి, తర్వాత ఫిష్ పౌడర్, కొంచెం ఫిష్ మసాలా పౌడర్ అంటాం. మనకు సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు చేపలకి ఎంత పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. చూసుకొని
అరకిలో ఉంటే ఒక పేస్ట్ వేసి సరిపోద్ది. ప్యాకెట్ చిన్న. ఎక్కువ చేపలు ఉంటే పెద్దది 2 తెచ్చుకుంటాం. తర్వాత టాప్ ఫుల్గా అవుతుంది లేకపోతే. సగం నిమ్మకాయ, మధ్యలో గుంతమంది వైట్ నూనె అవసరం లేదు. నూనె వేయాలి, అది కలవదు. వైట్ నూనె వేయాలి. కొంచెం మసాలాకి మిక్సింగ్కి కొంచెం లైట్గా నూనె వేసుకుంటే మసాలా అయితే బాగుంటుంది. ఒక 1/2 కిలో చేపలకి అయితే ఒక పెరుగు ప్యాకెట్ వేసుకుందాం. పెరుగు ప్యాకెట్ వద్దు. ఇంకోటి వేయడం మర్చిపోయాను, ఒక చట్నీ ఉంది. అయితే ఇట్లా పేర్చుకుంటే నీట్గా బాగుంటుంది, బాగా మసాలా పీల్చుకుంటుంది అన్నమాట చేపలన్నీ. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొద్దిసేపు మసాలా అయితే బాగా పట్టిద్ది ఫిష్కి. తర్వాత ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేయండి ఒకసారి. సుమారుగా 6 గంటల దాకా ఉంచాం ఫ్రిడ్జ్లో. ఇప్పుడైతే మైక్రోవేవ్ సెట్ చేసి అందులో అయితే కాలుస్తాం. మొత్తం అయితే మైక్రోవేవ్లో ఉండే వాళ్ళైతే ఇట్లా పేర్చుకోండి వరుసగా, ఒకదాని మీద ఒకటి పెట్టవ్వండి, మామూలుగా వరుసగా పెట్టుకుంటారు. మేమైతే మైక్రోవేవ్లో 180 degrees పెట్టి 10 నిమిషాలు అయితే టైం పెట్టాం. చాలా పెట్టాలనుకుంటారు హీట్, ఇంకా హై పెట్టేసి సార్ టైం పెడదాం. పై పక్క కాలుతుంది, కింద పక్క కాలే. అర్థమైందా మీకు? అవును, ఉడికిందిలే కానీ చేప పోతాయి. టైం కొంచెం పెంచుదామా? టైం తీసుకోండి సారీ. ఇందాక 15 నిమిషాలు పెట్టిందాను. ½ అవర్ పెడతావా? సార్ టైం ఎక్కువ తిర్రా సోదా. ఉడికింది కాకపోతే ఫ్రై అవ్వాలా. ఆయిల్ వేద్దాం లైట్గా. వద్దులే ఆయిల్, ఇంకా ఆయిల్ అయిపోతే అతకపోతుంది సారు. అతకపోయినా ఇంకా తినేసి చెప్పండి సుమా. ఆయిల్ వేయాలి నచ్చమా లైట్గా. అది కాదు లైట్గా, అది కానీ ఆపలే నువ్వు అది
తీసుకున్నాను తినరా. నేను ఒకటి తీసుకుంటా. చిన్న చేరు తీసుకోవాలి నరసింహ. చిన్న చేరు బాగా ఉంటుంది. చిన్న చేరు బాగా ఉంటుంది. ఇది తీసుకున్నా విడివిడి చెప్పాడు చెప్తా. అనిపిస్తుంది లావు చేప తీసుకొని సన్న చేప తీసుకొని ముళ్ళు నలుగుతున్నాయంటే ఉడికిందని అర్థం ఆడ. ముళ్ళు నలుగుతున్నాయి మాకు. ముళ్ళు నలిగిందంటే ఉడికిందనే. బాగుంది. అది నట్టు డైరెక్ట్గా అట్లా భయపడమాకున్నది నేను నమ్మని అవేనా. బాగా ఉడికినాయి కాదు. డ్రై వచ్చింది లైట్గా కదా. లైట్ గాలి అవుతుంది. ఎలా ఉందిరా? సూపర్. ఎలా ఉంది? మంచిగా ఉంది. మసాలాలు అన్ని కరెక్ట్ సరిపోయినాయి. టేస్ట్ మటుకు బాగానే ఉంది. మసాలా కలిపింది అన్నీ ఈసారి మనమే కలిపాం. తెలుసుగా మసాలా కలపాలో మెయిన్.